గత 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో జలమయమయ్యాయి. భారీగా కురిసిన వర్షానికి లక్ష్మీ నివాస్ కాలనీలో వరద నీరు అధికంగా రావడంతో ఇళ్లలోకి చేరాయి. కాలనీలోకి వెళ్లలేని పరిస్థితుల మధ్య కాలనీ వాసులు నిన్నటి నుంచి ఇబ్బంది పడుతున్నారు. రాత్రి నుంచి దోమలు మురుగునీరుతో ఇబ్బందులు పడుతున్నారు. కాలనీ వాసుల సమాచారంతో రాజ్ న్యూస్ సంఘటనా స్థలానికి వెళ్లింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా గత 2 రోజుల నుంచి కూడా వర్షాలు కురుస్తున్నాయి. అధిక వర్షాలతోటి చాలా ప్రాంతాలు జలమయమవుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికి మనం కరీంనగర్ను ఆనుకొనున్న లక్ష్మీపూర్కి సంబంధించి ఇక్కడ శ్రీలక్ష్మి హోమ్స్ ఉంది. శ్రీలక్ష్మి హోమ్స్లో ఈ వర్షం పడడంతో కూడా చాలా చోట్ల నుంచి మొత్తం కూడా వాటర్ మయమైపోయిన పరిస్థితి కనబడుతుంది. ఈ వరద నీరు అనేది మొత్తం ఇటు రావడంతో హోమ్స్ లోపలికి రావడం జరిగింది. వాళ్ళ ఇళ్లలోకి కూడా వాటర్ చేరడంతో నిన్న రాత్రి నుంచి చాలా ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. మన రాజ్ న్యూస్కు కాల్ చేయడంతో ఇక్కడ సమస్యను ఒకవైపు ప్రజలకు చూపించే విధంగా కూడా ఇక్కడ రావడం జరిగింది. అధికారుల దృష్టికి తీసుకువెళ్దామని కూడా ఇక్కడికి రావడం జరిగింది. మనతో పాటు ఇక్కడ శ్రీలక్ష్మి హోమ్స్ ఇక్కడ నివాసితులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఇప్పుడు ఈ వాటర్ ఎప్పటి నుంచి ఇట్లా ఉంటుంది? ఇక్కడ వాటర్ రావడానికి గల కారణం ఏంటి అసలు? మేము యాక్చువల్లీ ఇక్కడ 2014 నుంచి ఉంటున్నామండి. కానీ ఫస్ట్ 2-3 ఇయర్స్ మాకేం ప్రాబ్లం లేదు. ఆ తర్వాత నుంచి ఈ ప్రాబ్లం అంతా స్టార్ట్ అయింది. సో ఇక్కడ నుంచి అప్పుడు ఏంటంటే ఇటు నుంచి వెళ్ళిపోయాయి వాటర్. సో ఇప్పుడు వెళ్ళకుండా మొత్తం అక్కడ ఆపేశారు. అది ఏమైందో తెలియదు మొత్తానికి. కానీ అసలు అప్పటి నుంచి మాకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ప్రతి ఇయర్ కూడా మేము కంప్లైంట్ చేస్తూనే ఉన్నాం. సో అంటే చేస్తామంటున్నారు. అండ్ లాస్ట్ ప్రజావాణిలో కూడా జూన్లో మేము మళ్ళీ కంప్లైంట్ కలెక్టర్ గారికి ఇచ్చాము. ఆల్రెడీ మేము స్టెప్ తీసుకుంటున్నాము. కార్పొరేషన్కి కూడా పంపిస్తాము అది ఇదని చెప్పేసి వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. మాకు అయిపోతుందేమో అనుకున్నాం ఇంకా, కానీ అయినా కూడా ఇప్పటివరకు కూడా మాకు ఎలాంటి సొల్యూషన్ దొరకలేదండి. మరి కాలువ ఎవరు మూసేశారు? ఈ కాలువ ఇక్కడిది అది మాకు తెలియదండి ఎవరు మూసేశారు ఏంటి అనేది. కాకపోతే ఇక్కడ కింద నుంచి లోపల పైప్ లైన్ ఉంటుందండి. సో ఈ పైప్ లైన్ నుంచి అటు వెళ్ళిపోయేవి, అటు నుంచి నాలాకి వెళ్ళేవంట. మరి అది ఎట్లా క్లోజ్ అయింది ఏంటి అనేది తెలియదు. ఈ ల్యాండ్ ఓనర్స్ మాత్రం ఈ బేస్మెంట్ పెట్టేశారు అసలు కంప్లీట్ గా ఈ వాటర్ అటు వెళ్లకుండా. అప్పటి నుంచి ఇంకా ఎక్కువ ప్రాబ్లం అనేది మాకు స్టార్ట్ అయింది. లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి వస్తున్నారు రెస్క్యూ టీం వచ్చి అది మొత్తం తీసేస్తున్నారు. తీసేసినప్పుడు వాటర్ అన్ని వెళ్ళిపోతాయి. అది ఆ టెంపరీ సొల్యూషన్ మాత్రం చూపిస్తున్నారు. మాకు పర్మనెంట్ గా అయితే మాకు ఇబ్బందిగానే ఉంది. అసలు ప్రతి ఇయర్ చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. ఇళ్లలోకి కూడా వస్తున్నాయండి, గోడలు కూడా కూలిపోయాయి లాస్ట్ టైం. ఎట్లా ఉందమ్మా? ప్రతి ఇయర్ ఇదేనా మీకు సమస్య? ప్రతి ఇయర్ ఇదే పరిస్థితి అండి మాకు. ఎవ్రీ ఇయర్ మేము కంప్లైంట్ చేస్తూనే ఉన్నాము. మేము సొల్యూషన్ ఇస్తాము అని అంటున్నారు కానీ ఏమి సొల్యూషన్ మాకు దొరకట్లేదు. అంతకుముందు బాగా ఎక్కువైతే ఇక్కడ చిన్నగా గండి కొట్టుకుంటే అందులో నుండి నీళ్ళు వెళ్ళిపోయాయి. ఇప్పుడు స్ట్రాంగ్ వాల్ బేస్మెంట్ పెట్టడం జరిగింది. ఇక ఇలాంటిది ఎప్పుడు అట్లా చేసుకుంటూ ఉండలేం కదండి. ఎవ్రీ ఇయర్ ఇలానే సఫర్ అవుతున్నాము. కాబట్టి మాకు పర్మనెంట్ సొల్యూషన్ అధికారులు చూపిస్తే బాగుంటుందని. 2018 నుంచి విపరీతమైనటువంటి ఇబ్బంది జరుగుతున్నది. గత 3 సంవత్సరాలు 2002లో కూడా ఈ వర్షం ఇక్కడ నీళ్ళు ఆపడం వల్ల ఈ వాటర్ రిజర్వ్ అయ్యి మా ఇదే లైన్లో సీరియల్గా ఒక 4-5 ఇండ్లు కాంపౌండ్ వాళ్ళు విత్ పిల్లర్స్ కనబడేంత వరకు కూడా కొట్టుకుపోవడం జరిగింది. ఈ వాటర్ను ఇంతకుముందు ఇది డౌన్ బాగుండే, డౌన్ ఉన్నప్పుడు అసలు ఏర్పడలేదు ఎట్నుంచి నీళ్ళు ఎటుపోయినాయి అనేది. రాను రాను ఎవరి ల్యాండ్లో వాళ్ళు దాన్ని ఎత్తు పెంచడం, అడ్డుకట్టలు వేయడం చేయడం వల్ల నీళ్లు ఇప్పుడు ఇళ్లకు వచ్చినాయి. 15 నిమిషాల వర్షానికే ఈ ఇళ్లకు నీళ్లు వచ్చేసినాయి. మీరు స్వయంగా చూడండి. అయితే దీనికి మా విన్నపం ఏంటంటే ప్రతి సంవత్సరం మాకు హామీ అనేది ఇస్తున్నారు. తాత్కాలిక సహాయం అనేది ప్రభుత్వ పరంగా ఎంఆర్ఓ కానీ వాళ్ళు కానీ నీటిని పంపించి ఏర్పాటు చేస్తున్నారు. కానీ పర్మనెంట్ సొల్యూషన్ అనేది మాకు ఇప్పటి వరకు రాలేదు. అది కలెక్టర్ గారు చొరవ తీసుకొని మమ్మలను కాపాడాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇళ్ళన్నీ నానిపోయి ఉన్నాయి. పాములు, కప్పలు, చెర్లు అన్నీ విపరీతమైనటువంటి పాములు వస్తున్నాయి. దోమలు, అనారోగ్యం కూడా అవుతున్నది. అన్నిటికంటే ముఖ్యం ఇండ్లు కూడా నాని కూలిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎట్లా ఉందండి మరి? ఇప్పుడు ఒకవైపు గన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు, గతంలో ఇటు కాలువ ఉందని అంటున్నారు కదా, మరి ఇటు కబ్జా అయిపోయిందా ఆ కాలువ? ఎట్లా మరి పరిస్థితులు? అదే సార్, ఇంతకుముందు కూడా మేము ఎంఆర్ఓ గారికి అందరికి చెప్పాము. ఆల్మోస్ట్ 1940 సార్లంలో ఆ టైంలో ఇప్పుడు ఇక్కడ గూగుల్ మ్యాప్ చూసినప్పుడు ఇక్కడ ఒక నాలా ఉందని తెలిసింది. ఆ నాలా ఉందనుకొని మేము కూడా అప్పుడు ఇల్లు కొనడం కూడా జరిగింది. ఇల్లు కొన్నప్పుడు మాకేం ప్రాబ్లం లేదనుకున్నాము. వన్స్ ఒకసారి ఈ వరద స్టార్ట్ అయినప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ ఇప్పుడు మేము 10 ఇయర్స్ నుంచి మేము సఫర్ అవుతాం. ఇది ఎవ్రీ ఇయర్ మేము వెళ్ళడము, కంప్లైంట్ చేయడము, వాళ్ళు రావడము, సింపుల్గా గొడగొల్ల కొట్టి దాన్ని ఏదో చేస్తారు, వెళ్ళిపోతారు. మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. నాయకులు మారారు, ఎంఆర్ఓలు మారారు, అందరు మారారు. మా
కథ ఎట్లా ఉంది సార్? ప్రభుత్వం మారింది అని చేసింది. ప్రభుత్వం మారినా కానీ ఇంతవరకు ఎవరు మా సమస్యని చెప్పట్లేదు, చేయట్లేదు. అయితే కెనాల్ ఈ వాటర్ అంతా కెనాల్లో కలిసి వెళ్ళి కొత్తపల్లి చెరువు కానీ అటు కానీ వెళ్ళిపోయింది సార్. ఇది పరిస్థితి. అంటే గతంలో ఇక్కడ అక్కడ నుంచి వెళ్ళి దాదాపు ఆ చోటు నుంచి వెళ్ళి అంత ఒక కాలువ ఉంటుండే, కానీ ఆ కాలువ అనేది ఇక్కడ మూసివేయడంతో కూడా ఇక్కడ శ్రీలక్ష్మి నివాస్లోకి మొత్తం వాటర్ రావడంతో కూడా చాలా ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ పక్కనే ఒక కాలువ ఉంటుండే, అది ఒక పక్క నుంచి వెళ్ళి అక్కడ కలిసి ఉంటుండే డ్రైనేజీలో, కానీ ఇది కాలువ మూయడంతో కూడా చాలా వరకు ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆ వాటర్ అంతా వచ్చిన అనంతరం కూడా ఇక్కడికే వస్తుంది, వచ్చి ఇందులో చేరడంతో వాళ్ళ ఇళ్లలోకి నీరు చేరుతుంది, చాలా ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. మన రాజ్ న్యూస్కి వాళ్ళు ఫోన్ చేయడంతో ఇక్కడికి రావడం జరిగింది, వాళ్ళ సమస్యను కూడా చూపిద్దామని రావడం జరిగింది. అదేవిధంగా డిజిస్టార్ కూడా రావడం జరిగింది. అక్కడ గోడ తీసేసినట్టయితే కంపల్సరీ వాటర్ అయితే అటుకే వెళ్తుంది, కానీ ఇది నామమాత్రం పరిష్కారం. ఇప్పటికైనా కానీ జిల్లా యంత్రాంగం దీనిపైన చొరవ తీసుకొని కంపల్సరీ ఇక్కడ పూర్తిగా నివారించే దిశగా వెళ్ళినట్టయితేనే ఇక్కడ కాలనీ వాసులు జీవించే అవకాశం ఉంటుంది. లేదంటే ప్రతి వర్షాకాలం ఇదే విధంగా ఇబ్బందులకరంగా మారే అవకాశం అయితే వాళ్ళకి కనబడుతుంది. ఇళ్లలోకి నీళ్లు పోవడంతో కూడా నేను రాత్రి నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నామని ఇక్కడ ఉన్న కాలనీ వాసులు మనతో చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రవీందర్, రాజ్ న్యూస్, శ్రీలక్ష్మి నివాస్ నుంచి.